ఎంత స్ట్రెంగ్త్ మనకు? 576 సార్. మామూలుగా 640 ప్రాక్టీస్ జరుగుతుంది సార్. క్లాస్ లాస్ట్ కౌన్సిల్ ఏ బ్రింజాలా ఈరోజు? బ్రింజాల్ సార్. బ్రింజాల్ టమాటో పడేసారు సార్. లాస్ట్ టైం వాడు బ్రింజాలే కదా మనం. కొంచెం ఇబ్బంది. అమౌంట్ వేయడానికి లేదు సార్. ఉడకనీటి ఇంకా కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకో. ఇది ఉడకాలి ఇంకా ఉండి ఇంకో 10 నిమిషాలు. చికెన్ ఎంత వస్తుంది ఒక స్టూడెంట్కు? 100 గ్రామ్స్ ఇస్తాం సార్. మా కేర్ టేకర్ వాటర్ రండి. ఎవరు రమ్మనండి? కేర్ టేకర్ అమ్మా. చికెన్ ఎంత ఇస్తున్నారమ్మా? 60 కేజీలు. అంటే స్ట్రెంగ్త్ 590 ఉన్నారు సార్. అట్లా కదమ్మా, నేను ఇది పర్ క్యాపిటల్ మీ దగ్గర ఉందా? రోజుకు ఎంత ఇవ్వాలని ఎక్కడ ఉంది? తీసుకురండి ఒకసారి చూసి చెప్తావా? అంటే నీకు తెలియదా? అది నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు అని. అవునే, అది ఏ లెక్కాచారం? చూద్దాం అది ఏ లెక్కాచారం అని. బాగున్నాయి బియ్యం, ఫైన్ బియ్యం బాగున్నాయి సార్. రైస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. చదవండి. ఇది 6 months బిఫోర్ యూజ్ చేయమన్నారు. ఏముంది ఇక్కడ? 7 months అదే 6 months అయిపోతుంది సార్. ఇది 8th month. అవును సార్, 1 month అయిపోయింది. మరి ఎట్లా పెట్టారు లోపల? ఎన్ని ఉన్నాయి ఇంకా? తీయండి బయట. 18 ఉన్నాయా? తీసి బయటపడేది. మీరు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, సింపుల్ కదా, మేమంతా 5 నిమిషాలే కదా వచ్చింది. మీరు కాన్సన్ట్రేట్ చేయాలా, లేకుంటే ఎట్లా చెప్పండి? అది చూడాలా మీరు, అది చాలా ఇంపార్టెంట్. రేపు ఏదైనా అయితే మిమ్మల్ని అంటారు ఎక్స్పైరీ డేట్ పెట్టడం వల్ల జరిగిందని. ఆమె రావాలా, ఆమె నా దగ్గర. ఇది డార్మెటరీ ఎక్కడ? ఇదమ్మా ఉన్నిలే 570. ప్రతిరోజు ఎక్కువ ఉంటుంది. చికెన్ ఎన్నిసార్లు, ఎన్ని పీసెస్ వస్తాయి? ఎక్కువ అంటే ఒక 50 వస్తాయి. మరి ఎక్కువ అంటే ఏం, దానికి అర్థం లేదు సమాధానం చెప్పి. ఒక 4, 5, 3 గ్రేవీ ఇస్తారా కావాల్సినంత? బాగానే ఉందా భోజనాలన్నీ? బాగా ఇష్టమేనా మీకు? చాలా ఇష్టమా? సంతోషమేనా మీకు ఇక్కడ ఉండేది? టీచర్లు అందరూ ఉన్నారా అన్ని సబ్జెక్ట్? మీకు వాటర్ ప్రాబ్లం ఏం లేదా? అన్ని బాగానే ఉంటాయి. దోమలు ఏమన్నా ఉంటాయి ఇక్కడ? ఏం లేదా? బాగానే ఉంటుంది. అకామిడేషన్ అంతా బాగుంది. డార్మెటరీ మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు? పేరెంట్స్ డేనా? ఎప్పుడు? సండేనా? సెకండ్ సాటర్డే వస్తారా? సెకండ్ సాటర్డే సండే, సెకండ్ సాటర్డే నెక్స్ట్ డే వస్తారా? ఏమన్నా తెస్తారా? ఏం తెస్తారు? స్నాక్స్, స్వీట్స్, చికెన్. సండే చికెన్ వస్తుంది కదా మనకు. బగారా రైసా? బగారా రైస్. ఏమంటారు మీరు అన్నాన్ని? మధ్యాహ్నం అన్నాం. సండే ఏమన్నాం? బగారా రైస్. మళ్ళీ నెక్స్ట్ చికెన్ ఎప్పుడు? ట్యూస్డేనా? నిన్న సాయంత్రం. బాగుంటుందా? అందరు తింటారా చికెన్? పట్టుబడతారు ఆ రోజు? వచ్చాయన్నీ మీకు? పోదాం పెడతా. 157 గ్రామ్స్ చికెన్ ఇవ్వాలమ్మా. 45 గ్రామ్స్ పర్ డే. ఇంటర్మీడియట్ వాళ్ళకు 175 ఇవ్వాలా. 50 గ్రామ్స్ పర్ డే. మీరు తెప్పియండి. 60 కేజీలు కాదు, ఎక్కువ తెప్పియాలి. ఇంటర్మీడియట్ వాళ్ళకి 175, 50 గ్రామ్స్. ఇది వీళ్ళకు 45 గ్రామ్స్ పర్ డే. మిస్టేక్ జరిగింది, రెక్టిఫై చేసుకోండి.
మీకంతా బాగుందా ఇక్కడ? స్కూల్ అంతా బాగుందా? భోజనాలు అన్నీ బాగున్నాయా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. మీరు తినే భోజనాల మీద నేను ఎంక్వైరీలు చేసి తనిఖీలు చేసి పర్యవేక్షిస్తూ ఉంటాను. ఓకేనా? మీరు భోజనాలు ఎలా ఉన్నాయి అనేది నాకు కరెక్ట్గా చెప్తే ఏమైనా మార్చాలా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మంచిగా తింటున్నారా లేదా అనే విషయాల మీద నేను అడుగుతా ఉన్నాను. ఏమన్నా టేస్ట్ లేనేటి ఏమన్నా ఉన్నాయా? అన్నీ బాగున్నాయా? చెప్పండి. ఇప్పుడే మీ టీచర్లు ఎవరో ఏమో వెళ్ళండి మేడం, ఎందుకు లోపలికి వెన్నా మీటిపోండి. మీ మేడం కూడా లేరు. ఏం బాగుండవు? అన్నీ బాగుంటాయా? టిఫిన్స్ అన్నీ బాగుంటాయా? ఒక్క టిఫిన్ మారుస్తాను నేను, మీకు ఇష్టం లేని టిఫిన్ ఒకటి ఏదన్నా. ఏదో ఒకటి. ఇదిగో లిజన్, ఒకటి చెప్తా వినండి. ఒక 100 మంది ఉండే స్టూడెంట్స్కు నాలాంటి ఒక చైర్మన్ సార్ వెళ్ళారు. అక్కడ 100 మందిలో 20 మందికి కిచిడీనో ఉప్మా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బాగా ఇష్టం అనమాట. 80 మందికి ఉప్మా అంటే ఇష్టం లేదు. అప్పుడు ఆయన అడిగితే అప్పుడు ఏది నెగ్గుతుంది? ఉప్మా ఓడిపోతుందా లేదా? 80 మంది ఒక సైడ్ ఉన్నారు కదా. ఆయనకు సరే వీళ్ళ ఏం చేద్దాము, 80 మంది ఏమో మాకు వద్దు అంటున్నారు, 20 మంది ఉప్మా కావాలంటున్నారు అని చెప్పేసి అందరి స్లిప్స్ ఇచ్చి అన్నీ రాయమని చెప్పారు. ఏది ఇష్టమో రాయండి అని చెప్పారు. 20 మంది ఉప్మా అని చెప్పి రాసేసారు. ఈ 80 మందిలో ఒక 10 మంది దోశ కావాలని, ఒక 10 మంది మంచి సాంబార్ వడ కావాలని, ఒక 10 మంది బ్రెడ్ ఆమ్లెట్ కావాలని, ఓ 10 మంది పరాటా కావాలని, ఓ 10 అట్లా 80 మంది 80 రకాలు రాశారు. ఏమైంది లాస్ట్కు? ఐకమత్యమే ఉన్నది పోతుంది, ముందుకున్నది పోతుందని మీరు ఏదో రెండిట్లో ఒకటి తేల్చాలి. ఉప్మా వద్దు కదా, మీకు శత్రువా ఉప్మా మారుద్దాం. ఏం కావాలి ఉప్మా బదులు? అంత కష్టంగా ఉంది ఉప్మా. సరే, ఉప్మా మీరు మంచి చాయిస్ నాకు ఇచ్చారు, అవును కదా. ఉప్మా చేసే విధానంలో చేస్తే చాలా బాగుంటుంది. 3-4 చేసుకుంటే ఇది కొంచెం ఎక్కువ మంది కాబట్టి, కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం పంకనో లేకుంటే కన్నా ఆ పల్లీల చట్నీ సెట్ కాకనో ఏదో బాగుండదు. నాకు ఉప్మా అంటే చాలా బాగా ఇష్టం తెలుసా. నా ఫేవరెట్ డిష్ ఉప్మా. ఎందుకో తెలుసా? నమ్మిలే పని లేదు, మింగేయచ్చు. సరే, ఉప్మా బదులు మీకు ఎగ్ రైస్ పెడదామా? ఎగ్ రైస్ కావాలా, టమాటా రైస్ కావాలా? ఒక వారం ఒకటి ట్రైల్ వేద్దామా? ట్రైల్ వేసి రెండిట్లో ఏది బాగుంటే అది కంటిన్యూ చేస్తాం. 2 బాగలేదంటే పాత చింతకాయ పచ్చడి. ఏదో ఒకటి ఓకే చేస్తారా? మీరు ఎంతో ఇష్టంగా కష్టపడి ఇక్కడికి వచ్చారు. బాగా చదవండి, చదువుల మీద బాగా దృష్టి పెట్టండి. 552 కంటే కూడా ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. 10th క్లాస్ బాగా కష్టపడాలి, బాగా ఇష్టంగా చదవండి. మీ టీచర్లు మీకు బాగా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. మీకు 24 hours టైం ఉంది ఇక్కడ. 24 hours ఇక్కడే ఉంటారు, వేరే పనులే లేవు. ఏదో ఎప్పుడైనా బట్టలు ఉతుక్కోవడం అంతే తప్ప వేరే ఏం లేవు కదా. వేరే ఏం పెద్ద పనులు ఏమి ఉండవు కదా. కిచెన్ గార్డెన్ ఉందా ఇక్కడ? కిచెన్ గార్డెన్ అది ఒక మంచిది. బాగా ఏదైనా ఆకుకూరలు అవి వేస్తే మీరే మంచిగా పండించుకోవచ్చు. కాబట్టి మీ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమను, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమను వదిలేసి ఈ హాస్టల్స్కి వచ్చారు మీరు చదువుల కోసం. ఆ చదువు అనేది మీ చేతిలో ఉంటే ఏమైనా సాధించవచ్చు. మంచి ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ సెక్టార్ ఉంది. ఏమి లేవంటే ఏదైనా బిజినెస్లు చేసుకోవచ్చు. ఒక బొటిక్ పెట్టుకోవచ్చు, ఒక చిటిల్ బిజినెస్ చేయొచ్చు, ఒక LIC ఏజెంట్గా ఉండొచ్చు, ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు. ఏమో ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ మూలం చదువు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏది లేదు, మీ పిల్లలకు చదువులు చెప్పుకోవచ్చు ఇంట్లో.
మీ భర్త మంచి జాబ్ చేస్తారు, మీరు హౌస్ వైఫ్గా ఉంటారు. మీ పిల్లలు రోజు స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో టీచర్లను బాగా డౌట్లు అడిగి ఇదేంది రావట్లేదు మా పిల్లలకి ఇది చెప్పండి అని చెప్పి సాయంత్రం అయితే కనుక మళ్ళీ కూర్చోబెట్టుకొని చదువులు చెప్పుకోవడం ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ చేయాలంటే చదువు అవసరం, నాగరికత. ఏదో చదువుకుంటా ఉన్నాం మాకు ఉద్యోగాల కోసమే అనేది మైండ్లో తీసేయండి. అంతేగాని రేపు ఉద్యోగం రాలేదంటే బాధపడద్దు. మీకు వేషభాషలందు మార్పులు వస్తాయి, వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా ఒక డిగ్నిటీగా తయారవుతారు. మీరు ఒక అఫిషియల్గా ఉంటారు, మీకు గౌరవం వస్తుంది, మీ చుట్టుపక్కల ఇళ్ళల్లో అందరూ కూడా ఒక వాల్యూ ఇస్తారు. అదన్నీ బాగా గుర్తిరిగి జాగ్రత్తగా చదువుకోండి. మీకు నిజంగా చాలా అదృష్టం. మీకు తెలుసా, ఇవి వెల్ఫేర్ హాస్టళ్ళు ఒక 40 ఏళ్ల క్రితం చాలా దారుణంగా ఉండేటివి. పొద్దున్నే తెల్ల అన్నము, ఎర్రటి పచ్చడి, కారపొడి, ఎర్రగడ్డ, ఆనియన్స్ కలిపి నీళ్లు పోసి పెడతారు పచ్చడి. మళ్ళీ ఏమైనా రోట్లో దంచో గించో ఏం కాదు, ఎర్రటి తెల్లటి అన్నం అంతే. మధ్యాహ్నం అన్నం, సాంబారు, నీళ్ళ సాంబారు ఉంటుంది, పసుపు నీళ్ళు ఉండేట్టుంటాయి, అది తినాలా. ఇంకా పాలు లేదు, సాయంత్రం స్నాక్స్ లేదు, నైట్ ఫ్రూట్ ఉండదు, గుడ్లు ఆ పంచాయతీ లేదు, చికెన్ ఆ వ్యవహారం లేదు. అర్థమవుతుందే? నైటు మీకు బోధ కొట్టాలి తెలుసా, గుడిసెలు, వర్షం పడితే నీళ్లు ఎర్రగా గారుతూ ఉంటాయి తెలుసా, అట్లుంటుంది రసం. ఆ రసము నీళ్ళ మజ్జిగ కంటే పెరుగు కంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి, అలాంటి మజ్జిగ. ఆ మజ్జిగ అన్నంలో కలిపితే చెక్క పురుగులు తేలుతాయి నల్లగా, అవన్నీ తీసి పక్కన పెట్టుకొని తినేవాళ్ళు. అది వెల్ఫేర్ హాస్టల్ల దుస్థితి ఒకప్పుడు. ఈరోజు మీకు వీక్లీ ట్వైస్ చికెను, ఎవ్రీడే ఎగ్, ఎవ్రీడే నైట్ ఫ్రూటు, మార్నింగ్ మిల్క్, ఈవినింగ్ స్నాక్స్, ఆఫ్టర్నూన్ కర్డ్. చూడండి ఎంత అదృష్టం. మీ ఇంట్లో తింటామా మనం చెప్పండి? ఇప్పుడు వారానికి ఒకసారి నాన్ వెజ్, లేదంటే కన్నా పండగలకు మీరు పోయినప్పుడు ఎప్పుడన్నా స్పెషల్గా. అలాంటిది ప్రభుత్వం ఇన్ని ఇస్తూ ఉంది మీకు, మీరు ఏమిస్తారు ప్రభుత్వానికి? మీరు ప్రభుత్వ రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటారు? మీరు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి ఈ దేశ భవిష్యత్తు కోసం మీరు పాటుపడి నీతిగా నిజాయితీగా పనిచేసి ఒక గౌరవాన్ని తెచ్చుకుంటేనే ఆ విలువ. గుర్తుపెట్టుకోండి, మీలాంటి పేదలే రేపు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 50 మందికి వస్తాయనుకోండి. వీళ్ళలో అవినీతికి పాల్పడకుండా, లంచాలకు పాల్పడకుండా, గౌరవంగా ఒక పద్ధతిగా ఒక పేదలకు మేలు చేసి సేవ చేస్తే దేవుడు మిమ్మల్ని 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీ నమ్ముకున్న మీ దేవుడు అల్లా, జీసస్ అండ్ హిందూ ఏదైనా సరే, ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీరాములు, ఎవరైనా కానీ మీకు వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడే మీరు ఈరోజు పేద స్థితిలో ఉన్నారు కదా, పేదవాళ్ళు కదా, రేపు పేదవాళ్ళని కూడా మీరు అదే దృష్టితో చూడాలి. లేదు పట్టి పీడించడము, దానికి డబ్బులుదే దీనికి డబ్బులుదే అని లంచాలు తీసుకోవడము నో యూజ్ అమ్మా. దేవుడు క్షమించడు. ఇప్పుడు తీసుకునే వాళ్ళకైనా చెప్తున్నా నేను, వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళకు నానా రోగాలు వస్తాయి, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మంచి అన్యోన్యత ఉండదు, పిల్లల జీవితాలు బాగుండవు. ఆ విధంగా శిక్ష వేస్తాడు. కాబట్టి ఆ శిక్ష మనకు అవసరమా? డబ్బుల కంటే పిల్లలు ఇంట్లో ఆనందం కంటే అంత కోట్ల డబ్బులు. అది భర్త భార్య సంతోషంగా పిల్లలతో గడుపుతూ ఉంటే అంతకంటే ఆనందం ఏది లేదు ప్రపంచం. ఎన్ని కోట్లు సంపాదించినా రాదది. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా చదువు వస్తుందా? చదవండి. ఓవర్ నైట్లో మంత్రాలు తెలితే ఏమైనా వస్తుందా? రాదు కదా. మనం చదవాలా, మన కృషి ఉండాలా, మన పట్టుదల ఉండాలా, మన గోల్స్ ఉండాలా. కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. రేపు మార్నింగ్ ఎగ్ రైస్ చేయండి. ఎగ్ రైస్ మీన్స్ ఉప్మా రవ్వ బదులు, పల్లీల బదులు ఆనియన్స్, ఆయిల్ అడుగుతా ఉన్నాం అమ్మాయి. ఓకే, అంటే పర్ క్యాపిటా ఆనియన్స్ బాగా కట్ చేపించి ఫ్రై చేసి, ఆ ఎగ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎగ్స్ ఇప్పుడు 2 పాత్రల్లో చేస్తాం. ఏది పొరటు, ఎగ్ పొరటు 2 పాత్రలు చేసేటప్పుడు ఎగ్స్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా మీరుండి, మీ అబ్జర్వేషన్ మీరు కానీ కేర్ టేకర్ అని మీరు అన్ని ఆడుంటారులే, కేర్ టేకర్ అయినా సరే అన్ని గుడ్లు కొట్టిపోయాలి. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ ఇదే కౌంట్ ఉంటుంది, ఇవి కౌంట్ ఉండదు. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అప్పుడు అది రైస్లో కలిపేసి ఇది పెట్టండి. ఒక నెక్స్ట్ థర్స్డే టమాటా రైస్. ఈ టమాటాను బాగా పేస్ట్ చేయాలా, బాగా ఉడకబెట్టాలమ్మా, బాగా ఉడకబెట్టాలి. కొంచెం జింజర్ వేసి బాగా ఉడకబెట్టి ఆ టమాటా కర్రీని రైస్లో కలపాలి. ఇదొకసారి పెట్టండి. ఏది బాగుందో అది కన్ఫర్మ్ చేసి ఒకటి ఫిక్స్ చేయండి, ఉపాధి తీసేసేయండి.